హాయ్! వెల్కమ్ టు హోమ్లీ మామ్ ఛానల్. ఈరోజు మీకు గుత్తి వంకాయ సింపుల్‌గా ఎక్కువ టైం పట్టకుండా గ్రేవీ తోటి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇలా వంకాయలు మరి పెద్దవి కాకుండా చిన్నవి తీసుకోవాలి. పుచ్చులు లేకుండా ఇలా కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. మీకు తొడిమెలు కావాలంటే అలా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా చేసుకున్నాను. స్టవ్ వెలిగించేసి ఇట్లా బాండీ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం టేస్టీగా ఉండాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. వేడయిందో లేదో చూసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కింది. మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలు వేసేద్దాం. కొంచెం మగ్గనివ్వాలి. కొంచెం లైట్‌గా దోరగా మగ్గనిచ్చి తీసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. లైట్‌గా కొంచెం ఉప్పు చల్లుకోండి. ఉప్పు చల్లేసి మూత పెట్టేయండి. కొంచెం మగ్గిన తర్వాత ఈ వంకాయలు తీసి పక్కకు పెట్టేసుకొని దీనికి కావాల్సినవి ఈలోపు మనము ఒక ఉల్లిగడ్డ అంటారు. ఉల్లిగడ్డ, టమాటాలు 2, పచ్చిమిర్చి ఒక 4, అల్లం ముక్క ఒకటి కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇవి మగ్గిపోయాయి. దాంట్లోనే ఆ బాండీలోనే ధనియాలు ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ నువ్వులు, తెల్ల నువ్వులు, కొన్ని 3 స్పూన్స్ అనుకోండి పల్లీలు, జీడిపప్పు ఒక 5, 6 జీడిపప్పులు, చెక్క, లవంగ, యాలుక్కాయలు 2 వేసి కొంచెం మరి ఎక్కువ వేయించొద్దు. దోరగా వేయించి ఇవి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం అవి కూడా వేసేసి మిక్సీ పట్టేసుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఈ మిక్సీ పట్టేటప్పుడు గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం ఉప్పేసుకోవాలి. ఉప్పేసేసుకొని ముందు కొంచెం బరకగా మిక్సీ పట్టి తర్వాత వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని చెప్పాను కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందని ఈ పేస్ట్ ఆయిల్లో వేసేసుకుందాం. అంతే సింపుల్గా వేసేసి కొంచెం పసుపు వేసేసుకొని బాగా ఉడకనిచ్చి ఆయిల్ అనేది కొంచెం బయటికి తేలేలాగా ఉడికించాలి. ఒక పావు స్పూన్ వేసుకోండి పసుపు. కొంచెంసేపు ఉడకనిద్దాము. మూత పెట్టేద్దాం. ఇలా రావాలి. ఇప్పుడు మనం ముందుగా మగ్గించాం కదా వంకాయలు అవి వేసేసుకుందాం. వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చేస్తే అంతేనండి. సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం గుత్తి వంకాయ కూర. నా ప్రాసెస్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తున్నాను. మెల్లగా కలబెట్టాలి. మరి ఎక్కువ తిప్పేయొద్దు. మళ్ళీ ఆల్రెడీ మనం ఉడికించున్నాం కాబట్టి వంకాయ కొంచెం చిదురవుతుంది. చూసుకొని మెల్లగా తిప్పుకోవాలి. అసలు గంటి పెట్టకుండా మనం చేతితోటి ఇలా తిప్పుతూ ఉంటేనే మనకు బాగుంటుంది. వంకాయ అనేది కొంచెం చిదురవ్వకుండా మనం వంకాయలు వేసిన తర్వాత కొంచెం వాటర్ వేయాలండి. వేసినాక ఒక 5 మినిట్స్ కానీ మనం చూసుకొని టైం అట్ ఉడికిందా లేదా ఆయిల్ అనేది మనకు కొంచెం తేలుతూ ఉండాలి. పైకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. తెలిసిపోద్ది కదా ఉడికిందా లేదా వాటర్ ఉందా లేదా అని. అలాగా ఇలా చూడండి ఇలా వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే. రెడీ మనకి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. దేనిలోకైనా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో. ఓకే, అన్నం పెట్టేసుకొని తినేద్దాం. సూపర్గా ఉందండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. కోఇన్సిడెన్స్గా ఈరోజు నేను వంకాయ కలర్ చీర